కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డాట్ విభాగం దేశంలో ఇంటర్ సర్కిల్ రోమింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ సదుపాయం కింద ఇప్పుడు అన్ని టెలికాం కంపెనీలు కాల్ చేయడానికి తమ 4G మౌలిక సదుపాయాలను తమలో తాము పంచుకోవాల్సి ఉంటుంది. అంటే మీ వద్ద ఏ కంపెనీ సిమ్ కార్డున్నా మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఏదైనా 4G నెట్వర్క్ ద్వారా మీరు కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం కేవలం ప్రభుత్వ సహాయంతో కంపెనీలు నిర్మించిన టవర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇకపై ఈ సిగ్నల్ సమస్య ఉండదు. సిగ్నల్ లేకపోయినా కాల్ చేయొచ్చు. ఎలా అంటే కేంద్ర ప్రభుత్వం ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో వాడుతున్న సిమ్ నెట్వర్క్ సిగ్నల్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఇతర నెట్వర్క్ల సాయంతో కాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ యూజర్ల సొంత సిమ్ నెట్వర్క్ లేకపోయినా అక్కడ అందుబాటులో ఉన్న ఏ నెట్వర్క్ నుంచైనా కాల్స్ చేసుకోవచ్చు. అంటే మీరు ఉన్న ప్రాంతంలో మీ నెట్వర్క్ కు సంబంధించిన టవర్ లేకున్నా ఐసిఆర్ ఫీచర్ తో ఇతర నెట్ 4G నెట్వర్క్ ను వాడుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ డిజిటల్ భారత్ నిధి ద్వారా ఏర్పాటైన 4G టవర్ల పరిధిలో అందుబాటులో ఉంటుంది. డిబిఎన్ టవర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో ఈ సేవలను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 35,400 మారుమూల గ్రామాల పరిధిలో 27,000 టవర్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా టెలికాం యాక్సెస్, భద్రత, సాధికారతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రధాన చర్యలు తీసుకుంటుంది. వీటిలో సంచార్ సాథీ మొబైల్ యాప్, నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 లాంచ్, డిబిఎన్ ఫండెడ్ 4G మొబైల్ సైట్లలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ సౌకర్యం ఉన్నాయి. జనవరి 17న జరిగిన కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ కార్యక్రమాలన్నిటినీ ప్రారంభించారు. ఇంట్రా సర్కిల్ రోమింగ్ అంటే ఏంటి? టెలికమ్యూనికేషన్స్ విభాగం దేశంలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 4G కాలింగ్ కోసం తమ టవర్లను పంచుకోవాల్సి ఉంటుంది. కంపెనీలు ప్రభుత్వ డిజిటల్ ఇండియా ఫండ్ సహాయంతో తమ టవర్లను నిర్మించిన టవర్లపై ఈ సౌకర్యాన్ని అందించాలి. డిజిటల్ ఇండియా ఫండ్ అంటే ఏమిటి? డిజిటల్ భారత్ నిధిని గతంలో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అని పిలిచేవారు. ఇందులో భాగంగా మొబైల్ టవర్ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం టీఎస్పీకి ఆర్థిక సహాయం అందించింది. ముఖ్యంగా గ్రామీణ, కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ల పరిధిని పెంచడానికి ఈ ప్రయత్నం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అన్ని కంపెనీల కస్టమర్లు ఈ చొరవ కింద నెట్వర్క్ ప్రయోజనాలను పొందలేదు. వినియోగదారులందరూ దీని నుండి ప్రయోజనం పొందేలా చూడడానికి డిబిఎన్ నిధులతో కూడిన 4G మొబైల్ సైట్లలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ ప్రవేశపెట్టింది. ఏ కంపెనీల వినియోగదారులు ప్రయోజనం పొందుతారు? పిఐబి నివేదిక ప్రకారం డిబిఎన్, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, రిలయన్స్ కింద ఒకదానికొకటి టవర్ల ప్రయోజనాలను పరస్పర వినియోగదారులకు అందించాలి. దేశవ్యాప్తంగా ఇటువంటి 27,836 సైట్లు ఉన్నాయి. ఇక్కడ వినియోగదారులు ఈ సదుపాయాన్ని పొందుతారు. ఇది నిరంతరాయంగా 4G కనెక్టివిటీని అందిస్తోంది.